హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి వెంట వందలాది నాటు బ్రాయిలర్ కోళ్లను వదిలి వెళ్లారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కోళ్లను పట్టుకునేందుకు పొలాల్లో పరుగులు తీశారు. కొందరికి 1-2 కోళ్లు దొరకగా మరికొందరు పదుల సంఖ్యలో కోళ్లను సంచుల్లో వేసుకుని ఇళ్లకు వెళ్లారు. అసలు ఆ కోళ్లను ఎవరు ఎందుకు వదిలారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతుంటే కోళ్లను ఎందుకు వదిలారు అనే చర్చ మాత్రం కొనసాగుతుంది. ఎవరు చెప్పింది? పత్తులు ఉన్నాయి, ఇంకా 150 కోళ్ళ దాకా ఉన్నాయి. బాగానే ఇస్తుండే వాళ్ళు ఎవరో ఇచ్చిపెట్టి పిల్ల ఏందో తెలియదు, కానీ ఏదో దొరికేది ఏదో కోళ్ళ వనంలో ఎంత ఆడుకుంటే దొరుకుతారు నీళ్ళల్లో. అవునా? ఎవరు చెప్పింది? ఇంకా పాలం కర్రీ కూడా కన్నే ఉన్నాయి, కాదంటే అటు కూడా చూసి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి వెంట వందలాది నాటు బ్రాయిలర్ కోళ్లను వదిలి వెళ్లారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కోళ్లను పట్టుకునేందుకు పొలాల్లో పరుగులు తీశారు. కొందరికి 1-2 కోళ్లు దొరకగా మరికొందరు పదుల సంఖ్యలో కోళ్లను సంచుల్లో వేసుకుని ఇళ్లకు వెళ్లారు. అసలు ఆ కోళ్లను ఎవరు ఎందుకు వదిలారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతుంటే కోళ్లను ఎందుకు వదిలారు అనే చర్చ మాత్రం కొనసాగుతుంది. ఓకే